గుంటూరులో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. అక్కడ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏ దేశానికి పోయినా ఎక్కువ ఆదాయం సంపాదించే జాతి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండే జాతి ఏదంటే దానికి చిరునామాగా తెలుగువారు ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు చరిత్రలో మనం మాట్లాడుతూ ఉంటాం, ఎవరు బాగా పనిచేస్తారంటే జూయిష్ అని చెప్పుకుంటాం. వాళ్ళు ఒక సిటీలో 2 కుటుంబాలే ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళకి ఎక్కడ లేని గౌరవం ఉంటుంది. ఎందుకంటే డబ్బులు సంపాదించడం వాళ్ళకు పెట్టిన విద్య. ఈరోజు వాళ్ళని రీప్లేస్ చేసే ప్లేస్లో మనం వచ్చాం. వారికంటే ముందున్నాం, కానీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర సంపాదించిన డబ్బులు ఉన్నాయి. కొన్ని రోజుల్లో వాళ్ళని కూడా అధిగమిస్తాం. అలాంటి సంపద సృష్టించే సృష్టికర్తలు తెలుగు జాతిగా ఉంటారు. రెండోది గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ ఇదే విధంగా సహకరిస్తే 2047కి భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ ఎవరిదంటే ఈ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్దే ఉంటుంది. దీనికి కూడా చాలా స్పష్టంగా మైల్ స్టోన్స్ తయారు చేసుకున్నా. అయితే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను అనునిత్యం ఆలోచించేది, నేను కష్టపడేది అందరూ బాగుండాలి. నేను అందరి వాడిని, ఏ ఒక్కరి కోసం నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా, 5 కోట్ల ప్రజల కోసం మాట్లాడుతున్నా. ఒక కన్న తండ్రి తన పిల్లల్లో ఎవరైనా బలహీనుడుంటే లేకపోతే దివ్యాంగుడుంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాడు. అదే సందర్భంలో నేను కూడా ఆలోచించేది ఒకటే, అందరికీ న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, వాళ్ళని కూడా సమాజంలో పైకి తీసుకురావాలి. అందరితో సమానంగా సమాన అవకాశాలు వారికి కూడా వచ్చే విధంగా చేయగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన ప్రజాసేవను కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆ ఆలోచనలో పుట్టిన ఆలోచనే ఈరోజు మార్గదర్శి బంగారు కుటుంబం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి, రోడ్లు సరిగా ఉండేటివి కాదు. ఒకప్పుడు టెలిఫోన్ సరిగా వచ్చేది కాదు. ఒకప్పుడు కరెంటు సరిగా వచ్చేది కాదు. ఒకప్పుడు చదువుకోవాలంటే స్కూల్స్ లేవు. కానీ ఈరోజు ఏ విధంగా వచ్చాయంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వాములో వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే లైసెన్స్ రాజ్యం ఉండేది, ప్రభుత్వం అనుమతిస్తేనే ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి. ఇప్పుడు తెలివితేటలుంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. అందుకే ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చాలామంది పైకి వచ్చారు. అనతి కాలంలో తెలివితేటలతో దూసుకెళ్తున్నారు. సంపాదన వచ్చింది, సంపద పెరిగింది, ఆదాయాలు పెరిగాయి. కానీ ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఒక పక్క డేటా సెంటర్ పెట్టి మిత్రుడు ఒక 2000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకొక పక్క ఒక ఎస్సీ కుటుంబం ఇంకా ఇబ్బందులతో ఉండే పరిస్థితి వచ్చింది. నా పక్కన కూర్చున్న ఆడబిడ్డను అడిగాను, ఒక ఎస్సీ కుటుంబం డిగ్రీ చేసింది, ఒకే ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నారు. డిగ్రీ చేసి చదువుకొని కంప్యూటర్ డేటా ఎంట్రీ కూడా బాగా చేయగలుగుతుంది. అలాంటప్పుడు ఎందుకు మీరు కష్టపడుతున్నారు అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, మాకు వేరే ఆదరణ లేదు, ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవనే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా 2 ఉంటే, ఒకరిని 3వ తరగతి ఉంటే గవర్నమెంట్ స్కూల్లో 2 గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టింది. ఈరోజు నేను చేసే పని మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం అనేది అన్నీ చేస్తాం. ఎక్కడికక్కడ మీకు చేయవలసిన పనులన్నీ చేసి ఆ తర్వాత ఈరోజు నేను ఆలోచించేది ప్రైవేట్ భాగస్వామ్యంతో మీ జీవితాలు మార్చాలని. ఈ ఊరికి వచ్చాను,
1925 ఇండ్లున్నాయి. ఈ ఇండ్లు అందరికీ ఉన్నాయని ఇచ్చారు, కానీ కొంతమందికి ఇండ్లు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా నివాస యోగ్యము కాని ఇండ్లు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. దగ్గర దగ్గర 1625 ఇండ్లలో టాయిలెట్లు ఉన్నాయి, మరుగుదొడ్లు ఉన్నాయి.